హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. ఈ మామిడికాయ పులిహోరని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ మామిడికాయ పులిహోరని సింపుల్గా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ మామిడికాయ పులిహోరని ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకోండి. దీనిలోకి వాటర్ని వేసుకొని దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఆ వాటర్ని తీసేసి దీనిలో ఫ్రెష్గా ఉన్న వాటర్ వేసి దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ రైస్ని కనీసం హాఫ్ అన్ అవర్ పాటైనా బాగా నానబెట్టండి. ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న మామిడికాయని తీసుకొని దీనిని ఇలా 2 వైపులా సైడ్స్ కట్ చేయండి. ఇప్పుడు దీనికి పైన పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా తీసేయండి. ఇలా మామిడికాయకి పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకొని దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు గ్రేటర్ సహాయంతో ఈ మామిడికాయని ఇలా తురిమేసుకొని తీసుకోండి. ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉన్న వైపు ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోండి. ఇలా మామిడికాయ మొత్తాన్ని కూడా ఈ విధంగా తురిమేసుకొని దీనిని పక్కన ఉంచండి. ఈ మామిడికాయ పులిహోరని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మామిడికాయ మొత్తాన్ని కూడా తురిమేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు రైస్ని ఈ విధంగా చక్కగా ఉడికించేసుకొని ఈ రైస్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని పొడి పొడిగా రెడీ చేసుకొని ఇలా గరిటెతోటి ఒకసారి ఇలా బాగా కలపండి. ఇలా గరిటెతోటి రైస్ మొత్తాన్ని కూడా ఇలా పక్కకనేసి మధ్యలో మనం ముందుగా తురిమి ఉంచుకున్న మామిడికాయ తురుముని దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు దీనిపైనే మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి రైస్ తోటి ఇలా కవర్ చేయండి. ఇలా రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేస్తే మనకి ఆ మామిడికాయ తురుము అనేది ఈ రైస్కి పట్టేసి మనకి మామిడికాయ పులిహోర అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా మూత పెట్టేసి దీన్ని 10 నిమిషాల పక్కన ఉంచండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి మామిడికాయ తురుము అనేది ఈ పులుపు మొత్తం రైస్కి పట్టేసి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ తురుము మొత్తం రైస్లో కలిసేటట్లుగా అలాగే సాల్ట్ కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 3 to 3.5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 3 నుంచి 4 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే 1 కప్ వరకు పల్లీలను కూడా వేసుకొని అలాగే 1 స్పూన్ శనగపప్పును వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ మినపప్పుని కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచేసి దోరగా వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేయండి. ఈ పులిహోరకి తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. తాలింపు అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది కదండి. మనకి ఈ తాలింపు మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి వీటిని బాగా కలపండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి 10 నుంచి 12 వరకు మిరియాలను కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఈ మిరియాలను కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపు అలాగే చిటికెడు ఇంగువ పొడి కూడా వేసుకొని
మరొకసారి వీటన్నింటిని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన ఈ తాలింపుని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్లోకి వేసుకోండి. ఇలా తాలింపు మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా రైస్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి గరిటెతోటి బాగా కలపండి. ఇలా తాలింపు మొత్తం ఇలా రైస్ మొత్తానికి కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మామిడికాయ పులిహోర అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ మామిడికాయ పులిహోరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, అలానే చల్లారిన తర్వాత అయినా కూడా దీన్ని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లకు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నసీమాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.